హాయ్ అండి. ఈరోజు మన కర్రీ సొరపిట్టు. సొరపిట్టు చూడటానికి, తినడానికి చాలా బాగుంటుందండి. కానీ దీని ప్రాసెస్సే పెద్ద పని. మరి అది ఎలా చేసుకుందామా చూసేద్దామా మరి? అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కోసి అందులో ఉప్పు, పసుపు, వాటర్ వేసి ఉడికించుకోవాలి. అవి ఉడకడానికి ఎంతో టైం పట్టదండి. జస్ట్ 10 to 15 మినిట్స్ టైం పడుతుంది అంతే. అవి ఉడికిన తర్వాత పైన తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొరచేపను కూడా ఇందులో వేసుకొని అది మగ్గించుకొని తర్వాత కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరపిట్టు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.